గద్వాల వలయాకారంలో ఉన్న మట్టి కోట. ఈ కోట శిథిలమయ్యే కొద్దీ ప్రయోగశాలల నిమిత్తం పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. ఈ భవనానికి దక్షిణం వైపు కొన్ని శిథిలాలు మాత్రం మిగిలిపోయి గత చరిత్రకు ఆనవాళ్లుగా కనిపిస్తాయి. అందమైన చారిత్రక భవనాలను పరిరక్షించుకోవాల్సింది పోయి స్థలం కొరకు కక్కుర్తితో ప్రభుత్వాలు ఇక్కడ నూతన నిర్మాణాల కొరకు ఈ భవనపు శిథిలాలను పూర్తిగా తొలగించారు. అందమైన ఉద్యానవనం మధ్యలో సింహాసనం మీద ఆసీనుడై ఉన్న పెద్ద సోమ భూపాలుడి పెద్ద విగ్రహం ఉండగా అది కూడా నేడు ధ్వంసమైపోయింది. శతాబ్దాల చరిత్ర కలిగిన గద్వాల సంస్థానాధీశుల ఆధీనంలో ఉన్న ఈ కోట సంస్థానాల రద్దు తర్వాత ప్రభుత్వపరమైంది. రాష్ట్ర ప్రభుత్వం 1962లో జిల్లాలోనే మొట్టమొదటి డిగ్రీ కళాశాలను ఈ కోట లోపల ఏర్పాటు చేసింది. డిగ్రీ కళాశాల పేరు కూడా రాణి పేరు మీదుగా మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాలగా పెట్టారు. రాజగోపురానికి దగ్గరలో ఇటీవల డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా నాటి సంస్థానపు వీరవనిత మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కోటలోకి ప్రవేశించేటప్పుడు ఎడమవైపు జూనియర్ కళాశాల భవనాన్ని నిర్మించగా ఉత్తరం వైపు ఆట స్థలం, తూర్పు వైపు ఎల్లమ్మ దేవాలయాలు ఉన్నాయి. Watch, share and subscribe to CBC9.News.